టైం అయిపోతా ఉంది, అర్జెంటుగా పోవాలి. ఈ బండి చూసి ఇప్పుడే రిపేర్ అయ్యి కూర్చుంది. ఎవరు వస్తారబ్బా? అబ్బా, అరిగడ వస్తున్నాడు. ఒక్కడు కూడా కనపడలేదా? ఒక్కటంటే ఒకడు. ఏం సంగత? చెప్పమ్మా. అబ్బా, ఏమైందిరా? అది బండి మించి పడ్డాను మామ, దెబ్బలు తగిలి. చేతగానప్పుడు ఎందుకు బళ్ళు కొనుక్కోవటమా? ఆపు, టైం అటు పడింది. ఏం చేత అయ్యిందే? అవునరా, బళ్ళు తోలటం చేత అయితేనే బళ్ళు కొనుక్కోవాలా. ప్రతి ఓడికి ఫ్యాషన్ అయిపోయింది బండి కొనటం, మన ఏడవ దగ్గర కూదటం, పడిపోవటం. సరేగానే రెండింటికి పుత్తూరు కట్లు వేసినట్టున్నావే. దీనికి బాగానే ఉంది కానీ ఇదేంది ఫ్యాషన్ వేసావు? దీనికి ఫ్యాషన్ కాదు సారా, డాక్టర్ వేసుకున్నా. ఫ్యాషన్ ఏందే? అవునా? సరే మావా, దీనికంటే పుత్తూరు కట్లు కట్టావు, ఆ బండికి కూడా కట్టావు. పుత్తూరు కట్ట ఆ బండి బాగలేదురా, కొత్తది కొనుక్కోవచ్చు కదా. కొత్తది కొన్నాడు మీ నాయన ఇస్తాడు డబ్బులా? ఇప్పుడు డబ్బులు ఏందిరా స్వామి? కుక్కను కొడితే డబ్బులు రాలుతున్నాయిరా. ఏందా? కుక్కను కొడితే డబ్బులు రాలుతున్నాయి. 1 minute. ఏడీడు 1 minute అన్నాడు, లోపలికి పోయాడు. ఎండేమో మండిపోతా ఉన్నావు. పక్క వస్తున్నాడులే. కొట్రా. ఏంది కొట్టేది? దీన్ని కొట్టు. దాన్ని ఏందిరా కొట్టేదా? నువ్వు చెప్పావు కదా కుక్క కొడితే డబ్బులు రావుతాయనే. ఊరా, అది చిన్న కుక్క పిల్లరా, దాన్ని కొడితే చచ్చిపోద్దిరా స్వామి. అవునా? అక్కడ కనబడుతుందా? కనపడుతుంది కుక్క, పెద్ద కుక్క కనపడుతుంది. దాన్ని కొట్టరా. దాన్ని కొడితే ఇప్పుడు అది వచ్చి పైన పడి పీకద్ది. మనం రెడ్ క్రాస్ చుట్టూ తిరగాలి. మనం దేనికే? ఇంజక్షన్ వేయించుకోవడానికి. మరే లేకపోతే నేనేదో సామెతకి చెప్తే కుక్క పిల్లని తీసుకొచ్చి కొట్రా అంటావేంద్రా స్వామి? అవి సామెతలు కుక్క డబ్బులు ఆడ రాలు. ఊరు మాట్లాడబాక. బోరా స్వామి, లోపల వదిలిపెట్టిరా పర్వదాన్ని. కుక్కను దాన్ని తీసుకొచ్చావా? కుక్కను ఒక దాన్ని తీసుకొచ్చా, దాన్ని కొట్టమంటాడు. ఏందిరా? నేను కట్టాను సరే పుత్తూరు గట్లో, నువ్వు కట్టున్నావు బండికా? వరే నీ బండి అని అదిగో చూడు, దబ్బా కొట్టుకుంటుంది అది. అందుకని దానికి పుత్తూరు గట్టు కట్టింది. సరేగానే అసలు నన్ను ఎందుకు ఆపేవరు నువ్వా? ఏం లేదు మామ, అర్జెంటుగా పాప కాలేజీ దాకా పోవాలా, బండి రిపేర్ అయింది, కొంచెం నన్ను అటు దాకా డ్రాప్ చేయాలి మామ. ఎట్లా అదే దొంగ పోయింది నువ్వా? మామా, నీకన్నా నాకు శత్రువు ఎవరున్నారు చెప్పు? నీకన్నా నాకు మిత్రుడు ఎవరున్నారు చెప్పు? కాబట్టి ఖచ్చితంగా నేను తీసుకోపోతా. నీకు ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? అలాగే. టైం బాగలేదు మా. ఏంది టైం? స్టాండ్ వేసావు మళ్ళా? స్టాండ్ ఎందుకు చేయబడి అయితే తుమ్మాడు ఎవడెవడు? ఒరే బతికినోడు తుమ్మికి పాటింపు లేదురా స్వామి. సచ్చినోడు ఎటు తుమ్మలేడులే గానే, నువ్వు గమ్మునుండు. నాకు సెంటిమెంట్ తుమ్మితే నేను అసలు బయలుదేరను. కాసేపు ఆగు. తొందరగా పోవాలా? ఒకటి తుమ్మితే ఆడేడన్నా జరిగి ఏమన్నా కింద పడిపోయి కాళ్ళు చేతులు ఇరిగి నీలాగా నేను కూడా పుత్తూరు కట్లు కట్టుకోమంట. అబ్బే భలే ఓడేసాం సెంటిమెంట్. గమ్మును కాసేపు ఒక్క నిమిషం ఉండు మావా. అయిపోయింది. అర్జెంట్. ఇది కూడా ఇప్పుడే వచ్చిందేడమ్మా పడవా. ఏంద్ర మళ్ళా చేసావా? పిల్లి ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి పోయింది, ఎదురు వచ్చినట్టే కదా లెక్క. అది 24 గంటలు తిరగతానే అవుతారు ఆ ఇంట్లోంచి ఇంట్లోకి. ఏం పొంగలేదానికి 24 గంటలు తిరగడానిక? తిరిగితే మన బండి పోయేటప్పుడు పిల్లి ఎదురు రాకూడదు మావా. నీకు తెలియదు, సెంటిమెంట్లు భలే ఉంటాయి దీంట్లో. మరి ఏంది నీకు అన్ని తెలుసు, మళ్ళీ అన్ని తెలియదు నీకు. పిల్లి ఎదురు వస్తే ఎవడన్నా బయలుదేరతాడా? కాసేపు ఆగు. ఏంది అర్జెంట్ పోవాలి, టైం అవుతుందిరా. అర్జెంట్ గా పోవాలన్నా పిల్లి ఎదురు వచ్చినప్పుడు పోకూడదు, కాసేపు ఆగు అంతే. ఓకే రెడీ. ఏం మళ్ళా చేసావా? కట్లు ఎదురు వస్తున్నాయేమో.
కట్లు ఎదురు వస్తే నీకేంద్ర ఇబ్బంది? కర్తమ్మ కట్లు అసలు ఎదురు రాకూడదు మా. ఎవరు చెప్పారా? ఏంది ఎవరు చెప్పారు? పెద్దవాళ్ళు చెప్పిన సామెతలు ఇవన్నీ. కట్టెలు ఎదురు వస్తే మంచిది కాదు. అది పోయేటప్పుడు ఏడన్నా ఆమె పడ్డాం అనుకో, ఏంది పరిస్థితి? బలి ఓడు నువ్వా? నాకు బలి సెంటిమెంట్. కొద్ది అర్జెంట్ పోవడం ఇది పట్టించుకోకూడదు సార్. అవన్నీ పట్టించుకో, నువ్వు పట్టించుకోబాక. నాకుంటాయి సెంటిమెంట్లు. నువ్వు నా సెంటిమెంట్ కాదండి నువ్వు ఎవడు అసలు? బలేవాడు నువ్వా? కాసేపు సరే కానీ ఏం చేద్దాం కర్మ. మా ఓకే మా. బడవ పోరబ్బాయిడు కూడా ఇప్పుడే వచ్చాడు. ఒరే స్వామి మళ్ళా ఏమైందిరా? మళ్ళీ ఏమైంది? కాబట్టి రవిగాడు ఎదురు వచ్చాడు. అర్థం చూడాడా? రవిగాడు తెలుసు నీకేంది ఇబ్బంది? ఏందే వాడికి నాకు గొడవ, వాడికి నాకు తగు, వాడికి నాకు అసలు పడదు. వాడు ఎదురొస్తే నన్ను బొమ్మంట, నేను బాను. ఒరే వాడికి నీకు గొడవ తగు పడకపోతే మనం పోయేదానికి ఏమవుతురా? మావా నీకు కొన్ని సెంటిమెంట్లు తెలియదు మావా, నీకు అర్థం కావటం. చూడు ఆడే ఉంటాడు, ఆడు ఉన్నాడు చూడాడు. వాడు ఆడే ఉంటాడు రా, సాయంత్రం దాకా పోడు. పోకపోతే మనం ఎట్ట పోవాలైతే అప్పుడా? అమ్మ అంటూ రావు ఇప్పుడు. కాదురా, అసలు వాడు ఎందుకున్నాడు అన్నాడా? వాడు ఇల్లు కట్టిస్తున్నాడు, ఆడే ఉంటాడు వాడా. అవునా? అతైతే పక్క సందుల నుంచి వెళ్ళిపోదామంట. ఇది కరెక్ట్, పోదాంబా. ఓకేనా? వెళ్ళిపోదామా? ఆయన టైం అయిపోతాం. మళ్ళా ఏమైందిరా ఇప్పుడే? స్టార్ట్ చేసే ముందు సరే దేవుణ్ణి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. ఇది కరెక్ట్. ఓకే. దేవుడా, ఓ మంచి దేవుడా, అడగకుండానే నాకు అన్నీ ఇచ్చావు. అడగకుండానే ఇంత పెద్ద బండిని ఇచ్చావు. అడగకుండానే దానికి ఓ తాళం ఇచ్చావు. అడగకుండానే దీనికి ఒక క్లచ్ ఇచ్చావు. అడగకుండానే దీనికి బ్రేక్ ఇచ్చావు. అడగకుండానే దీనికి ఫ్రంట్ మడ్గార్డ్ ఇచ్చావు. అడగకుండానే దీనికి నేమ్ ప్లేట్ ఇచ్చావు. అడగకుండానే దీనికి హెడ్ లైట్ ఇచ్చావు. అడగకుండానే దీనికి మిర్రర్ ఇచ్చావు. అడగకుండానే దీనికి పుత్తూరు కట్లు కూడా ఇచ్చావు. అడగకుండానే దీనికి వెనక ఇండికేటర్లు ఇచ్చావు. సైలెన్సర్ మర్చిపోయావు. అడగకుండానే సైలెన్సర్ ఇచ్చావు. ఇన్నిచ్చినోడివి పెట్రోల్ ఎందుకు ఇయ్యలేదు స్వామి? బావా అర్థమైంది. ఏంది అది? పెట్రోల్ పట్టించమని నువ్వు చెప్పేదే అంతే కదా? అయితే పట్టిస్తా పరా, టైం అవుతా ఉందా? రవ్వ దేప పోయి ఏందే రాయి ఎత్తు వేసుకొని కదా ఎక్కాలా? ఇందాక నుంచి ఎత్తుకుంటా వస్తున్నది, ఏడా కనపడలా? అర్థమైందిరా. ఎందుకు బండి ఎట్టుకుంటా వస్తా ఉన్నావనే? రాయి తేవాలా? ఈ చేతులు దెబ్బతెచ్చేదిరా. బలేవాడు, అవసరం నీది, పోయి తీసుకురా పో. ఎత్తరా పో, కానీ పో. రాయి ఆయన ఎత్తుకోవాలి. వెంకటేశ్వర స్వామి వద్దని వీడితో పెట్టుకున్నా. సరే వెరీ గుడ్ మా. మరి బుద్ధి ఉంటే నిన్ను మడి నడకూడదు ఇంక లిఫ్ట్. అట్టే ఉన్నా ఎక్కువ ఉండు. ఓకేనా? ఇది వేసేసిరా రాడా? మళ్ళీ రోడ్డు కట్టాం కదా. ఏందే ఇదే వేసేవాళ్ళు మళ్ళాడా? ఎవరు వేస్తారు? మళ్ళీ ఇంకొకటి వచ్చేస్తాడు. అయితే వేసిరా పో. కర్మరం ఆయన. షబ్బా, నాకు నుంచి రాయి కనపడలా. భలే, వెరీ గుడ్. రామా తొందరగా నాకు. నేనా? నువ్వు పదమా? రైట్. అబ్బా అవుతా ఉంది. మామా స్టార్ట్ కాలేదా? ఊరే అవుతుంది. ఆవేశపడబాక. తాళంది తొందరగా పోను. జాగ్రత్త కూర్చో. నేను కూర్చోండి జాగ్రత్తగా, నువ్వు జాగ్రత్త. ఓకే ఓకే. ఆపు 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 ఆపు. ఏంద్రా? హెల్మెట్ అదే ఇంట్లో ఉంది. హెల్మెట్ ఇంట్లో కదా ఉండాల్సింది, నెత్తి మీద ఉండాలా? ఎవరు రైట్ రే? హెల్మెట్ పెట్టుకుంటే నెత్తి అంతా చెడిపోతుంది. జుట్టు ఏంది మనది? ఎట్ట సిల్కీ హెయిర్ ఇది. సిల్కీ హెయిర్ ఏంది? కోడి పూసులు దానికి ఎందుకో? కోడి పోచ్చా? నీదిరా కోడి పోచ్చా, నాది కాదా? భలేవాడువా నువ్వా? హెల్మెట్ పెట్టుకుంటా జుట్టు అంతా చెరిగిపోతా. సరే ఎట్లా తొందరగా భలేవాడు.
సార్ ఏం సార్ బండి తోలమైందా? నేను సరిగా మీరు సరిగా తోలలేదు సార్ బండి. అడ్డం రోడ్డు ఉంటే ఆ విధంగా అడ్డం వస్తున్నాయి. అంత రోడ్డు అంటే మీకు లేదు, అంత రోడ్డా? మీరు పోవచ్చు కదా. పిల్లవాడే కదా నువ్వు నేరుగా వచ్చి నన్ను గుద్ది పోయి నువ్వేందా మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నావా? సార్ నేను బాగానే తోలుతున్నా సార్. మీరు ఏంట్రా ఎవరు వచ్చారా ఎదురా? బలవాడు కదా పొద్దున్నే పోయి నన్ను వచ్చి గుద్ది పోయిన కదా. ఏం సార్ నేను ఇప్పుడుగా 2 సార్లు పడి ఉన్నా నేను. 4 సార్లు పడతారు అట్లా దోలితే. గుద్దానే పడిందా? మేము జాగ్రత్తగా వస్తున్నా, ఎదుటోళ్ళు వచ్చి ఇప్పుడు ఎవరా? ఇప్పుడు నాకు ఎవరు కుట్టారా? ఎవరు కుట్టారు సార్? మేము తెచ్చిందా? మేము జాగ్రత్తగా ఉన్నాం. నువ్వు ఉండరా సార్, నువ్వు అక్కడవే భలే ఓడివే. బాగుండా తాతగారు స్టాండ్ తీసుకోండి. దిగరా దిగరా ఏటో రై ఏడ్రా వాడా? వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైందిరా? వాడు ఎంతలా మాట అన్నాడు నన్నా? ఏమన్నాడు? తాతగారు అన్నాడు వాడు నన్న. 60 ఏళ్ల వయసు తాతగారికి ఏమంటారు అయితేనా? 60 ఏళ్ళు వస్తే తాత అంటారా? మరి ఇంకేమంటారా? అదే అంకుల్ అంటే సంతోషపడతాం కానీ తాత అంటాడు వాడు. ఏడు వస్తున్నాడా వాడు? తాతగారు స్టాండ్ తీసుకోండి అని చెప్పిపోతాడు. నా స్టాండ్, నా ఇష్టం, నా బండి. స్టాండ్ దిగిపోతే ఓడికి ఏమైందిరా? ఒరే స్టాండ్ దిగుమని మంచిగా చెప్పాడు రా. ఏంది మంచి? స్టాండ్ దిగిపోతే ఏమవుతురా? ఏమవుద్దా? పోయే దారిలో స్పీడ్ బ్రేకర్ వస్తుందా? దాని తోటకి కింద పడతావా? ఏ నువ్వు పడవా? నేను పడేదే. నేను కూడా పడతాను రా. నీ కాళ్ళు చేతులు ఎరుగుతాయా? హాస్పిటల్ పోతావా? మేము వచ్చి పలకరించాలరా? ఎందుకు తలకాయ నొప్పి అంతా? ఇది కాదులే నీ బాధ. హాస్పిటల్లో మళ్ళీ డబ్బులు ఏడ కట్టబడద్దో నేను అని, అది నీ బాధ. ఏ చేయలే ఎక్కు బండి. మనిషివే కాదురా నువ్వు అసలు. వచ్చి నీతోటి నిన్ను తీసుకొని పోతానని చెప్పి నా కర్మరా. నీ బండి ఎక్కాను పని టైం అవుతా ఉంది. చూడరా కూడా చూడరా ఎంత స్పీడ్ పోతున్నావు. 100 కిలోమీటర్ల స్పీడ్ తో పోతున్నాడు కూడా. నువ్వు కూడా పోరాదంటారు స్పీడా? స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ చెప్పావులే. ఆడ 10 నుంచి మొదలై 20 ఏళ్ళ పోయారా స్వామి. భలేవాడు కదరా స్వామి. ఆడ పై అవుతా ఉందా? చంపుతా ఉన్నావేమన్నా? ఏం పెద్ద కళ్ళు కనిపెట్లా? బండిని గుద్దేశావు. హలో హలో, నువ్వు కళ్ళు కనపడడం లేదా అన్నా కూడా ఊరుకుంటా. పెద్ద ఆయన అంటే మాత్రం ఊరుకోను. పెద్ద ఆయన అనక నిన్ను ఏమంటారు? హాయ్ మమ్మా చిల్ బ్రో అంటారా? నువ్వేంది నీ ఏజ్ ఏంది, నీ గేజ్ ఏంది? మళ్ళీ మాట్లాడుతాం. బండిని గుద్దేసింది కాక. ఏంది అట్ట మాట్లాడుతున్నాడా? ఆయన కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు. ఏంది కరెక్ట్ గా మాట్లాడు? నువ్వు శత్రువే స్నేహితుడే నాకు అర్థం కావటం లే. ఏమైందే? పెద్ద ఆయన అంటే కింద 60 ఏళ్ళు వచ్చినాయి. పెద్దగా ఏమంటారు? బండి దిగు, బండి దిగు. బండి దిగడానికి తాళాలు తీయటం ఎందుకు? నాకు దిగి బండి యాక్సిడెంట్ గుద్దావు కదా, డబ్బులు కట్టు. డబ్బులు ఎందుక? దానికి టింకరింగ్ షాప్ పోతే వాడు చేయడా? రిపేర్ ఎవడు చేపిస్తాడు? అబట రిపేర్ అంటే అది కాదండి. నువ్వెంత స్పీడ్ వచ్చావో మేము కూడా అంతే స్పీడ్ వచ్చాము. గొంతులు ఆపుతున్నాయి. దిగు అసలు నువ్వు బండి. వయసుకి మర్యాద ఇస్తున్నావు అంటే పెద్ద ఆయన. దిగు. ఏమే దిగనా? ఇప్పుడు దిగనా? నీకేంది నాకు అర్థం కాలేదు. ఏంది డబ్బులు ఉన్నారు నీ దగ్గర ఏమన్నా? లేకపోతే ఇప్పుడు గట్టిగా మాట్లాడాను. అది కాదా ఇప్పుడు నీ బండి ఎంత స్పీడ్ గా వచ్చింది, మా బండి కూడా అంతే స్పీడ్ గా వచ్చింది. దీనికి మాది గుద్దేశావు, మాది పోయిందంటే మేమేం చేసాం చెప్పు? కాళ్ళే సక్రమంగా అందట్లే నీకు, నీకెందుకు బండి? హలో, కాళ్ళు అందకపోతే ఈ బండి ఇప్పుడు ఎలా నిలబడి ఉంది? ఎలా నిలబడింది? బండి నా కాళ్ళ మీద నిలబడి ఉందిరా. అర్థమైందా? బండి రిపేర్ చేయొచ్చు. ఎంత ముద్దుగా పెంచుకుంటా ఉంటే ఈ బండిని వచ్చి గుద్దేస్తావా? పెంచుకోవటం కదా, నుంచుకోవటం అంటారు దాన్ని. బండిని ఏం మాట్లాడతా ఉన్నావు? ఊరు కోరిక మాట్లాడేదే నాకు తెలియక కదా. ఇంత వయసు వచ్చింది, ఇంత పెరిగావు, కనీసం కామన్ సెన్స్ లేదా? యూతలో బ్రేక్ ఉంటది, దాన్ని నొక్కాలి, బండిని కొద్దకూడదని. కానీ కామన్ సెన్స్ లేదు నీకు. ఏడ దొరకతుంది? ఏడ దొరకదు. అది మనకు ఉండాల. మాకు తెలుసు బ్రేక్ తొక్కాలనేది. ఎదురుగుండా ఏదన్నా వెహికల్ వచ్చినప్పుడు, బండి అడ్డం వచ్చినప్పుడు, మనుషులు అడ్డం వచ్చినప్పుడు ఆ బ్రేక్ తొక్కాలి అనేది మాకు తెలుసు. ఆ కామన్ సెన్స్ మాకు ఉంది. ఆ బ్రేక్ తొక్కే లోపల
ఎదురుగుండా ఫ్లెక్స్ మీద రష్మిక మందన్న కనపడింది. ఎవరి చిట్టి? రష్మిక మందన్న. బాగుందా? బ్రహ్మాండంగా ఉంది, అందుకే కదా బ్రేక్ దొక్కందే. ఇంత ఉందా నీకు కాస్త? ఏంది 60 ఏళ్ళు వచ్చుంటాయి, తెల్లెంట్రుకలు వేసుకొని నువ్వు చూసి, రష్మిక మందనాని నేను చూసి, ఆ ముసలోడు చూసి, ఏంది ఇదే? వయసు కనీసం వయసు పైపడ్డ తర్వాత ఇంత ఉండాలా? తీసుకెళ్ళండి సార్, ఆయన్ని తీసుకెళ్ళాలని చూపిండి. అలా ఏమే రా. రష్మిక మందన్నాని నేను చూసి, నువ్వు చూసి, ఈడు చూసి అంటే తలలో బోడులైనా తలపులు బోడులు కావు. నీకు రావా తెల్లంటికిలా? నీ తెల్లబడవా? నువ్వు ముసలోడివి కావా? నువ్వు పెద్ద ఆయన అన్నావు, నువ్వు చెప్తున్నా నిన్ను, ఏమనుకుంటున్నావో నువ్వు. ఇంకొక మాట మాట్లాడావంటే ఇదిగా తాళాలు పెట్టి ముందు ఈడు అర్జెంట్ గా బావాలా, నేను కాదు బావాల్సింది. చెప్పురా. తీసుకెళ్ళా పెద్దాన్ని, తీసుకెళ్ళాడన్నా చూపియండి. చూపించుకోయాడన్నా. ఏం మాట్లాడుతున్నావు? ఈడు ఉన్నాడు కాబట్టి సరిపోతుంది. ఏం చేస్తావు? ఒక్క నిమిషం, ఏదో గట్టిగా దోస్తే మళ్ళీ ఈ చెయ్యి ఆ చెయ్యి కదా, ఇంకో పుత్తూరు గట్టు కట్టుకుంటా పక్కకు. ఏం చెప్పు? ఏం లేదు, మనం మాట్లాడుతుంటే మనం కూడా మాట్లాడదామని మాట్లాడుతా ఉంటా ప్రతి ఇది. తీసుకెళ్ళా ముసలాన్ని, తీసుకెళ్ళి. ఓ పెద్దారా పోయిరా, పో పెద్దారా పో. మాకు తెలుసులే పెద్ద అయినా, నువ్వు కూడా పో. వరా ఓడు చెప్తున్నాడు కాళ్ళు అందడం లేదని. నాక ఓడికి అందుతున్నాయి కాళ్ళ. అందలేదు ఇప్పుడు ఏంది సమస్య? పారా, నీ వల్ల వస్తున్నాయి ఎన్ని తలకాయ నొప్పి. ఏం సార్, ఏందండి ప్రతి వాళ్ళు ఆపేస్తారు. మేము లక్షలు పెట్టి మేము బండ్లు కొనుక్కోవటం ఏంది? ప్రతి వాళ్ళు ఆపు 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 అని బండి ఆపటం ఏంది సార్? ఇది నేను ఇందాకే చెప్పాను నీకు, మన టైం బాగలేదురా స్వామి. లైసెన్స్ ఉందా? లేదు. సి బుక్ ఉందా? లేదు. పొల్యూషన్? లేదు. ఇన్సూరెన్స్? లేదు సార్. హెల్మెట్ అన్నా ఉందా లేదా? ఈ 4 లేకపోతే అది మాత్రం ఎందుకు ఉంటదే ఊరికినా? స్టేషన్ పదా, అక్కడ ఇస్తారా? ఎన్నా అక్కడ ఇస్తారులే, డబ్బులు కడితే. ఉన్నాయరా డబ్బులు నీ దగ్గర? నా దగ్గర కూడా డబ్బులా? లేకపోతే నా దగ్గర ఉంటాయి డబ్బులు. నాకు పని ఉందని చెప్పి తీసుకొచ్చి ఏంద్రా నువ్వు ఊరికినా? ఆయన ఎవరో తెలుసా? ఎవరా? 2 టౌన్ ఎస్ఐ. 2 టౌన్ ఎస్ఐ రా. ఇందాక నుంచి ఏం చేస్తున్నావు? సంగ చెప్పకుండా 2 టౌన్ ఎస్ఐ అని యారు చెప్పనిచ్చావో? ఏకు అంటే సార్ బండి మంది అంటే మంది కాదు సార్, నాది కూడా కాదు సార్. ఇది ఏరే వాడిది. అయితే ఇదిగో సార్ ఈడే మేము తొందరగా పోవాలంటే అదే వాడిని ఎక్కించుకొని అందుకని కాగితాలన్నీ వాడు. సరేలే, నువ్వు స్టేషన్ బా. సార్ సార్ ఈసారికి వదిలేండి సార్. అంటే కాగితాలు అయ్యి ఇంకోసారి చూడు చెప్తున్నా, లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు ఇస్తున్నాను. సార్ బండికి ఆర్సీ ఉండాలి, మీకు లైసెన్స్ ఉండాలి, పొల్యూషన్ ఉండాలి, కంపల్సరీగా ఇన్సూరెన్స్ ఉండాలి, అండ్ లాస్ట్ హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించాలి. హెల్మెట్ ధరిస్తే నీ ప్రాణానికి రక్షణ. నీ కుటుంబ సభ్యులు నీ కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వే కాదు, ఈ సమాజంలో 2 వీలర్ తోలేటువంటి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. ఓకేనా? ఇంకొకసారి హెల్మెట్ లేకుండా చూశాననుకో, నేను ఖచ్చితంగా వదలను. ఓకేనా? లేదు సార్, ఇంక జరగదు సార్. జాగ్రత్త. ఓకే సార్. ఓకే అంతా 7 వల్ల కదా ఇదే. ఏడీడా రే ఓరే పనికి మాలనాడా?